హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏపీ టిఎస్ డిఎస్సి 2024 కి సంబంధించి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ మెథడాలజీలో ప్రీవియస్ గా అడిగిన ప్రీవియస్ సెకండ్ డిఎస్సి లో అడిగిన బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్ గా అయితే వినేసేయండి. సో ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి ప్రాక్టీస్ సెషన్ నెంబర్ 26 అండి. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకి సంబంధించి అయితే సెకండ్ సెషన్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ప్రీవియస్ ఇయర్ లో అడిగిన టెట్ అండ్ డిఎస్సి ఎస్జిటిలోని స్కూల్ అసిస్టెంట్ లో అడిగిన ప్రీవియస్ ఇయర్ బిట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనము మెథడాలజీకి సంబంధించిన నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి చేసుకున్నాము. సో ఆ వీడియోస్ ని ఎవరైనా విజిట్ చేయకపోతే వాటిని కూడా విజిట్ చేయండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో అదేవిధంగా కామెంట్ బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ రోజు సెషన్ లో మన ఫస్ట్, అకార్డింగ్ టు యంగ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ వాల్యూ ఆఫ్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. క్రింది విలువల్లో యంగ్ సూచించినది కానిది. సో మనకి యంగ్ విలువల వర్గీకరణ చేశారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో యంగ్ సూచించిన విలువ కానిది ఏమిటని చెప్పేసి మనల్ని ఇక్కడ అడుగుతున్నారు. సో యంగ్ విలువని మీకు ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను? యూటీఎఫ్ లీడర్ యంగ్ అంటే యు అంటే యూటిలిటేరియన్ వాల్యూ ప్రయోజనాత్మక విలువ, టీ అంటే థింకింగ్ ఆలోచన సరళి, ఎఫ్ అంటే అదర్ ఫంక్షన్స్ ఇతర విధులు. సో యూటీఎఫ్ లీడర్ యంగ్. సో యంగ్ సూచించిన విలువను ఈ విధంగా షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకోమని చెప్పాం. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? గణిత ప్రయోజన విలువ యూటిలిటేరియన్ వాల్యూ, ఇది యంగ్ సూచించిన విలువే. నెక్స్ట్ అదే విధంగా అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గణితం యొక్క ఇతర విధులు. సో ఇది కూడా మనకి యంగ్ యొక్క వర్గీకరణలో విలువే. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ థింకింగ్, ఒక చింతనా సరళిగా గణితము. సో ఇది కూడా యంగ్ సూచించిన వర్గీకరణలో విలువే. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో యంగ్ వర్గీకరణలో విలువ కానిది ఏంటి? సమస్యలు, పద్ధతులు, ప్రాబ్లమ్స్, ప్రొసీజర్స్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. స్టూడెంట్ కలెక్ట్స్ mathematical essays, news, pictures and prepares scrapbook. This sentence indicates the following domain of educational objectives. విద్యార్థి గణిత సంబంధమైన వ్యాసాలను, వార్తలను, చిత్రాలను సేకరించి స్క్రాప్ బుక్ ను తయారు చేస్తాడు. ఈ వాక్యం క్రింది వాణిలో ఈ విద్యాలక్ష్యం రంగాన్ని సూచిస్తుంది. సో విద్యార్థి గణిత సంబంధమైన వ్యాసాలను, వార్తలను, చిత్రాలను సేకరించి స్క్రాప్ బుక్ ప్రిపేర్ చేస్తాడు. సో స్క్రాప్ బుక్ ని ప్రిపేర్ చేస్తున్నాడంటే అది విద్యార్థి యొక్క అభిరుచి లేదా ఆసక్తిని చూపిస్తుంది, అంటే ఇంట్రెస్ట్ ని చూపిస్తుంది. సో అభిరుచి, ఆసక్తి అనేవి సో ఏ రంగానికి చెందిన స్పష్టీకరణలో అంటే భావావేశ రంగము. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఈ వాక్యం అనేది భావావేశ రంగము, ఎఫెక్టివ్ డొమైన్ చూపిస్తుంది. సో ఆప్షన్ 2 భావావేశ రంగము, ఎఫెక్టివ్ డొమైన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ఎవరైనా మన ఛానల్ ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ద టీచింగ్ మెథడ్ దట్ ఈస్ యూస్ఫుల్ టు టీచ్ ద ఫార్ములా ఫర్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ బై మెజరింగ్ అండ్ కంపేరింగ్ ద డయామీటర్స్ అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ సమ్ సర్కిల్స్ విత్ డిఫరెంట్ రేడి ఈజ్. కొన్ని వేరు వేరు వ్యాసార్థాలు గల వృత్తాల వ్యాసములను, పరిధులను కొలిచి పోల్చుట ద్వారా వృత్త పరిధి సూత్రమును బోధించడానికి ఉపయోగపడే పద్ధతి. ఇక్కడ ఏం చేశారు? కొన్ని వృత్తాలు, వివిధ వ్యాసార్థాలు కలిగిన వృత్తాలను తీసుకుని సో వాటి యొక్క వ్యాసములను, సో పరిధులు అంటే సర్కంఫరెన్స్ ని కొలిచి వృత్త పరిధి యొక్క సూత్రమును బోధించడానికి ఉపయోగపడే పద్ధతి. సో ఇక్కడ మనము రియల్ ఎక్స్పీరియన్స్ ని అంటే నిజ అనుభవాలను మనం కల్పిస్తున్నాం. సో నిజ అనుభవాల అనుభూతులు మనం ఎక్కడ కల్పిస్తాము? ప్రయోగశాల పద్ధతి. సో ఈ బిట్కి సరైన సమాధానం ప్రయోగశాల పద్ధతి, లాబొరేటరీ మెథడ్. ఓకేనా, నెక్స్ట్ బిట్. The best teaching method that can be used by mathematics teacher to develop creative and constructive abilities in the student is. విద్యార్థిలో సృజనాత్మక మరియు నిర్మాణాత్మక సామర్థ్యాలను పెంపొందించుటకు ఒక గణిత ఉపాధ్యాయుడు ఉపయోగించగల ఉత్తమమైన బోధనా పద్ధతి. సో విద్యార్థుల్లో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ మరియు నిర్మాణాత్మక సామర్థ్యాలు, కన్స్ట్రక్టివ్ ఎబిలిటీస్ ని పెంపొందించడానికి ఒక గణిత ఉపాధ్యాయుడు ఉపయోగించగల ఉత్తమమైన బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. The testing program conducted by NCERT
టు ఐడెంటిఫై ద గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఈజ్ ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించుటకు నిర్వహించు పరీక్షా పథకము. సో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించటానికి నిర్వహించు పరీక్షా పథకమే నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామ్. ఓకేనా, ఎన్టీఎస్ అంటాం సింపుల్ గా. సో ఎన్టీఎస్ అంటే నేషనల్ టాలెంట్ సర్చ్. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు? నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామ్ ని ఎన్సిఈఆర్టీ. ఇది ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించటానికి నిర్వహించు పరీక్షా పథకము. ఓకేనా, నెక్స్ట్ బిట్. షోయింగ్ ఏ గ్యాస్ సిలిండర్, వాటర్ ట్యాంక్స్, ట్రంక్స్ of trees, etc. Teaching the lesson cylinder indicates the following learning experience in Edgar Dale cone of experience. స్తూపము అను పాఠం బోధించటానికి గ్యాస్ సిలిండర్, సింటాక్స్, వాటర్ ట్యాంక్, చెట్టు కాండాలు మొదలగునవి చూపించటం. ఎడ్గర్ డేల్ శంకునందలి ఈ క్రింది అభ్యాసన అనుభవాల్ని సూచిస్తుంది. సో చూడండి, మనము సిలిండర్ అంటే స్తూపం గురించి చెప్తున్నప్పుడు సో స్తూపానికి సంబంధించిన రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ ని తీసుకుని వెళ్ళటం అంటే సో గ్యాస్ సిలిండర్ ని చూపించి, లేకపోతే వాటర్ ట్యాంక్ ని అంటే సిలిండ్రికల్ షేప్ లో ఉన్న వాటర్ ట్యాంక్ ని చూపించడము, లేకపోతే చెట్టు యొక్క కాండాలను చూపించడం, ఇవన్నీ కూడా ప్రత్యక్ష అనుభవాలను చూపిస్తున్నాయి. కాబట్టి ఇది ఎడ్గర్ డేల్ అనుభవ శంకువునందు సో దేన్ని చూపిస్తుంది అంటే ప్రత్యక్ష అనుభవము, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ని సూచిస్తుంది. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 2, డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్, ప్రత్యక్ష అనుభవము. ఓకే, నెక్స్ట్ బిట్. One of the following doesn't belongs to nature of mathematics. క్రింది వానిలో గణిత స్వభావానికి చెందనిది. ఓకేనా, ఆప్షన్ 1 అమూర్త లక్షణము, అబ్స్ట్రాక్ట్ క్యారెక్టర్. సో గణితం యొక్క స్వభావం అమూర్తత్వం కలిగినది అని చెప్పేసి చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎక్యురసీ, ఖచ్చితత్వము. సో ఖచ్చితత్వం అనేది కూడా గణితం యొక్క స్వభావమే. నెక్స్ట్ ఎస్థెటిక్ క్యారెక్టర్, సౌందర్యాత్మక లక్షణము. సో గణితానికి సౌందర్యాత్మక లక్షణం అనే స్వభావం కూడా ఉంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అంబిగ్యూటీ, సందిగ్ధత. సో గణితంలో మనకు సందిగ్ధతకు అసలు అవకాశమే ఉండకూడదు. సో ఇది గణితం యొక్క స్వభావం కాదు. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కానిది, గణితం యొక్క స్వభావానికి చెందనిది అంబిగ్యూటీ, సందిగ్ధత. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ద ఆబ్జెక్టివ్ వాల్యూయింగ్ ఈజ్ రిలేటెడ్ టు, విలువ కట్టడం అనే లక్ష్యం ఈ రంగానికి లేదా రంగాలకు చెందుతుంది. సో విలువ కట్టడం ఏ రంగానికి చెందుతుంది అంటే భావావేశ రంగము, ఎఫెక్టివ్ డొమైన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా భావావేశ రంగంలో లక్ష్యాలు ఏమేమి ఉంటాయి? గ్రహించటము, ప్రతిస్పందించటము, విలువ కట్టడము, వ్యవస్థాపనము, శీల స్థాపనము. ఈ 5 కూడా భావావేశ రంగానికి చెందిన లక్ష్యములు. ఓకేనా, సో దీంట్లో భాగంగానే మనకి వాల్యూయింగ్, విలువ కట్టడం అనేది కూడా భావావేశ రంగానికి చెందిన లక్ష్యమే. ఓకేనా, నెక్స్ట్ బిట్. The following fundamental operations can be done easily using Napier strips. నేపియర్ పట్టీలను ఉపయోగించి ఈ ప్రాథమిక ప్రక్రియలను సులభంగా చేయవచ్చును. సో నేపియర్ పట్టీలను ఉపయోగించి మనము ఎంత పెద్ద గుణకారాన్నైనా చాలా సులభంగా చేయవచ్చును. ఓకేనా, సో నేపియర్ పట్టీలను ఉపయోగించి ఈ ప్రాథమిక ప్రక్రియలు సులభంగా చేయవచ్చు అంటే ఏంటది? సో ఆప్షన్ 3 గుణకారాలు, మల్టిప్లికేషన్స్. ఓకేనా, నేపియర్ స్ట్రిప్స్ ఉపయోగించి ఎంత పెద్ద గుణకారాన్నైనా చాలా సులభంగా చేయవచ్చును. ఓకే, నెక్స్ట్ బిట్. According to Lester B. Stand's period plan or lesson plan is actually, లెస్టర్ బి స్టాండ్ ప్రకారం పీరియడ్ పథకము లేదా పాఠ్య పథకం వాస్తవంగా ఒక. సో లెస్టర్ బి స్టాండ్ ప్రకారము పీరియడ్ ప్లాన్ లేదా పాఠ్య పథకం అనేది ఒక కార్యాచరణ ప్రణాళిక, ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎవరి ప్రకారం మనకి పీరియడ్ పథకము లేదా పాఠ్య పథకం అనేది ఒక కార్యాచరణ ప్రణాళిక, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే లెస్టర్ బి స్టాండ్ ప్రకారము. ఓకే, నెక్స్ట్ బిట్. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైకే నాకు మోటివేషన్ గా ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. వన్ ఆఫ్ ద డిమెరిట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, లక్ష్యాత్మక ప్రశ్నల యొక్క ఒక లోపము. ఓకేనా, ఆప్షన్ 1 మోర్ ఐటమ్స్ ఇన్ ద సిలబస్ కెన్ బి టెస్టెడ్. సిలబస్ లోని ఎక్కువ అంశాలను పరీక్షించడానికి వీలవుతుంది. సో సిలబస్ లో ఎక్కువ అంశాలను పరీక్షించడానికి వీలవుతుంది అనేది లక్ష్యాత్మక ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కి సంబంధించిన ఒక మెరిట్ గా చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్రత్యేకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చును, దీని యొక్క ఉపయోగం చెప్పుకోవచ్చును. నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్
ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ లో, భావ స్వేచ్ఛకు అవకాశం తక్కువ. సో భావ స్వేచ్ఛకు అవకాశం తక్కువ, నిజంగానే లక్షాత్మక ప్రశ్నలకు భావ స్వేచ్ఛకు అవకాశం అనేది తక్కువ ఉంటుంది. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సో దీని వల్ల మనకి భావ స్వేచ్ఛకి అవకాశం తక్కువే కదా. ఇది ఆబ్జెక్టివ్ టైప్ యొక్క సంబంధించి వన్ ఆఫ్ ద డిమెరిట్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ విశ్వసనీయత కలిగి ఉంటాయి, మోర్ రిలయబుల్. సో విశ్వసనీయతను కలిగి ఉండడం అనేది దీనికి సంబంధించిన అడ్వాంటేజ్. ఓకేనా. నెక్స్ట్ సమాధానాలు తక్కువ సమయంలో రాయవచ్చును, ఆన్సర్స్ కెన్ బి రిటన్ ఇన్ ద షార్ట్ టైం. ఎస్, తక్కువ సమయంలో మనం సమాధానాలైనా రాయొచ్చు. ఇది కూడా లక్షాత్మక ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ యొక్క సంబంధించిన మెరిట్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి డిమెరిట్ అన్నారు. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ లో ఏంటంటే మనకి సో భావ స్వేచ్ఛకు అవకాశం అనేది తక్కువ. సో పాసిబిలిటీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ లో. ఆప్షన్ 2 అనేది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ కి సంబంధించిన డిమెరిట్. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. An example for external correlation of mathematics. గణితంలో బాహ్య సహసంబంధానికి ఉదాహరణ. సో సహసంబంధాలు రెండు రకాలు ఉంటాయి. సో బాహ్య సహసంబంధం, అంతర్గత సహసంబంధం. బాహ్య సహసంబంధం అంటే ఏంటంటే సో గణితానికి నిత్య జీవితంతో సహసంబంధం కానివ్వండి, లేకపోతే గణితానికి ఇతర సబ్జెక్టులతో సహసంబంధాన్ని మనం బాహ్య సహసంబంధము, ఒక ఎక్స్టర్నల్ కొరిలేషన్ అంటాము. సో అలా కాకుండా సో గణితంలో ఒక శాఖ ఇంకొక శాఖ మధ్య సహసంబంధం, లేకపోతే గణితంలో ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య సహసంబంధాన్ని మనం ఏమంటామంటే సో ఇంటర్నల్, అంతర్గత సహసంబంధం అంటాం. ఇక్కడ మనం ఏమన్నాడు, బాహ్య సహసంబంధం ఎక్స్టర్నల్ కొరేషన్ కి ఉదాహరణ చెప్పమన్నాడు. సో క్షేత్రగణితం, అంకగణితం. సో క్షేత్రగణితం, అంకగణితం అనేవి సో మ్యాథమెటిక్స్ లో వేరు శాఖల మధ్యన సహసంబంధం. సో ఇది మనకి ఓకేనా, ఇది అంతర్గత సహసంబంధానికి ఉదాహరణ. నెక్స్ట్ బీజగణితం, నిరూపక రేఖగణితం, రెండు కూడా సో మ్యాథ్స్ లోని రెండు శాఖలు, రెండింటి మధ్యన సహసంబంధం. నెక్స్ట్ అంకగణితం, బీజగణితం. సో ఇవి కూడా. సో ఇక్కడ మనం లాస్ట్ 4th ఆప్షన్ చూసుకున్నట్టయితే బీజగణితం భౌతిక శాస్త్రం, ఆల్జెబ్రా ఫిజికల్ సైన్స్. ఇవి రెండు అంటే ఆల్జెబ్రా అనేది మ్యాథ్స్ కి సంబంధించింది, ఫిజికల్ సైన్స్ అనేది వేరే సబ్జెక్ట్. సో ఈ రెండింటికి మధ్య సహసంబంధము సో మనం ఎక్స్టర్నల్ కొరిలేషన్, బాహ్య సహసంబంధంగా చెప్పుకోవచ్చును. సో ఈ బిట్ కి సరైన సమాధానం ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ బిట్. The method that is useful to solve a problem by dividing it into various steps like what is to be found, what is given, how to find it, etc. is ఒక సమస్యలో ఏమి కనుక్కోవాలి, ఏమి ఇచ్చారు, ఎలా కనుక్కోవాలి అను వివిధ సోపానాలుగా విభజించు పరిష్కరించే పద్ధతి. సో సమస్య పరిష్కార పద్ధతిలో చెప్పుకున్నాం మనం. సాదృశ్యాల పద్ధతి, ఆశ్రయాల పద్ధతి, పునః ప్రవచనాల పద్ధతి, విశ్లేషణ పద్ధతి. సో మనకి ఈ పద్ధతుల్లో సో ఏ పద్ధతిలో మనకి ఒక సమస్యను ఆ సమస్యలో ఏం కనుక్కోవాలి, ఏమిచ్చారు, ఎలా కనుక్కోవాలి అనే సోపానాలుగా విభజించి పరిష్కరించే పద్ధతే మనకి విశ్లేషణ పద్ధతి, ఎనలిటిక్ మెథడ్. సో విశ్లేషణ పద్ధతిలో మనకి ఏమిచ్చారు, ఏం కనుక్కోవాలి, సో ఏ పద్ధతిలో చేయాలి, సో ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఏ పద్ధతిలో సోపానాలుగా ఉంటాయంటే విశ్లేషణ పద్ధతి. ఓకే, నెక్స్ట్ బిట్. స్టూడెంట్ డస్ oral calculations on factorization with good speed and accuracy. This indicates the following objective. విద్యార్థి కారణాంకములు కనుగొనటలో మౌఖిక గణనలను వేగంగా ఖచ్చితంగాను చేయును. ఈ వాక్యం సూచించే లక్షణము. సో విద్యార్థి మౌఖిక గణనలు వేగంగా ఖచ్చితంగా చేయును అనేది మనకి దేన్ని సూచిస్తుంది అంటే నైపుణ్యాన్ని సూచిస్తుంది. స్కిల్, ఆప్షన్ 1 స్కిల్. ఈ వాక్యము సో ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది అంటే నైపుణ్యము. సో నైపుణ్యం అనేది ఏ రంగానికి సంబంధించిన స్పష్టీకరణ, సో మానసిక చలనాత్మక రంగానికి చెందిన స్పష్టీకరణ. ఓకేనా, నెక్స్ట్ బిట్. The students about circle has previous knowledge to teach the lesson. Sphere indicates the following Herbartian steps in lesson planning. గోళము అను పాఠమును బోధించుటకై పూర్వజ్ఞానముగా విద్యార్థి వృత్తమును గూర్చి అడుగుట ఈ క్రింది హెర్బర్ట్ పాఠ్య పథక సోపానాలను సూచిస్తుంది. సో విద్యార్థికి సంబంధించి పూర్వజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాము, ఉన్మికీకరణ కృత్యాలు, సో శీర్షిక ప్రకటన దాకా మనకి హెర్బర్ట్ సోపానాల్లో ఏ సోపానాన్ని చూపిస్తుంది అంటే సన్నాహము, ప్రిపరేషన్. సో స్టూడెంట్ ని మనం చెప్పబోయే టాపిక్ కి సంబంధించి ప్రీవియస్ నాలెడ్జ్ ని టెస్ట్ చేయటము, సో క్వశ్చన్స్ అడుగుతాము, ఇవన్నీ కూడా ప్రిపరేషన్, సన్నాహము అనే దశకు చెందుతాయి. ఓకేనా, ఆప్షన్ 1 సన్నాహము. ఓకే, నెక్స్ట్ బిట్. In Andhra Pradesh and Telangana, present
secondary stage mathematics curriculum is prepared based on ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సెకండరీ స్థాయిలోని ప్రస్తుత గణిత విద్యా ప్రణాళిక ఈ పద్ధతి ఆధారంగా రూపొందించబడింది. సో మనకి ప్రజెంట్ ఏపీలో అవనివ్వండి, టిఎస్ లో అవనివ్వండి, సో మ్యాథమెటిక్స్ కరికులం అనేది ఏ పద్ధతిలో రూపొందించబడుతున్నాయంటే సో ఏకకేంద్ర పద్ధతి మరియు సర్పిల పద్ధతి అంటే కాన్సెంట్రిక్ అండ్ స్పైరల్ అప్రోచెస్ లో మనకి సో మ్యాథమెటిక్స్ కరికులం అనేది తయారు చేయబడుతుంది. సో ఈ బిట్టికి సరైన సమాధానం 2 and 3. ఓకేనా, 2 మరియు 3 ఏకకేంద్ర ఉపగమము, సర్పిల ఉపగమము. ఓకేనా, సో 2 and 3 ఈ బిట్టికి సరైన సమాధానాలు. ఓకే, నెక్స్ట్ బిట్. స్టూడెంట్ రీడ్స్ అండ్ ఇంటర్ప్రిట్స్ గ్రాఫ్స్ 2D ఫిగర్స్ 3D ఫిగర్స్ ఇండికేట్స్ ద ఫాలోయింగ్ అకాడమిక్ స్టాండర్డ్. విద్యార్థి గ్రాఫులను 2D పటాలు 3D పటాలను చదువుతాడు, విశదీకరిస్తాడు అనేది ఈ క్రింది విద్యా ప్రమాణంను సూచిస్తుంది. సో విద్యార్థి గ్రాఫుల్ని చదువుతాడు, లేకపోతే 2D ఫిగర్స్ ని 3D ఫిగర్స్ ని చదువుతాడు మరియు విశ్లేషించగలుగుతాడు, లేకపోతే విశదీకరించగలుగుతాడు, లేకపోతే సంఖ్యారేఖపై గుర్తించగలుగుతాడు, పట్టికలు గీయగలుగుతాడు. సో ఇటువంటివన్నీ కూడా మనకి సో అకాడమిక్ స్టాండర్డ్ 5 అంటే విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్, దృశ్యీకరణం ప్రాతినిధ్యపరచడము అనే అకాడమిక్ స్టాండర్డ్ ని చూపిస్తుంది. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 3. ఓకేనా, నెక్స్ట్ బిట్. ద ఎవాల్యుయేషన్ టూల్ suitable to identify the isolate student in your classroom is. నీ తరగతి గదిలో ఏకాకిగా ఉండే విద్యార్థిని గుర్తించుటకు అనువైన మూల్యాంకన సాధనము. మనం చెప్పుకున్నాం ఏకాకి తార గురించి. సో ఏకాకిని ఎవరిని అంటామంటే ఒంటరిగా ఉండే విద్యార్థి, సో ఎవరితోటి కలుపుకోలుగా లేకుండా సత్సంబంధం లేని విద్యార్థిని మనం ఏకాకి అంటాము. సో అందరితో కలుపుకోలుగా ఉండి ఎక్కువ మందిని ఆ విద్యార్థిని ఇష్టపడితే ఆ విద్యార్థిని మనం తార అని చెప్పుకుంటామని చెప్పి ఏ మూల్యాంకన సాధనంలో చెప్పుకున్నాము అంటే సాంఘిక మాపని. ఓకేనా, సోషియోమెట్రీ. ద ఎవాల్యుయేషన్ టూల్ suitable to identify the isolate student in your classroom is సోషియోమెట్రీ. నీ తరగతి గదిలో ఏకాకిగా ఉండే విద్యార్థిని గుర్తించుటకు అనువైన మూల్యాంకన సాధనము సాంఘిక మాపని. ఓకేనా, సో విద్యార్థుల మధ్య సాంఘిక సర్దుబాటు అనేది సరిగ్గా లేనప్పుడు కూడా మనం సాంఘిక మాపనంను ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ బిట్. టు టీచ్ ద టాపిక్ lateral surface area of cylinder in 9th class, the TLM that can be selected from mathematics teaching kit is. 9వ తరగతిలో స్తూపం ప్రక్కతల వైశాల్యం పాఠం బోధించుటకు గణిత బోధనా పేటికలోని ఏ ఉపకరణాన్ని ఎంచుకుంటావు? సో మనకి సో స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం అనే పాఠం బోధించడానికి సో మ్యాథమెటిక్స్ కిట్ నుంచి ఏ ఉపకరణాన్ని ఎంచుకుంటాం మనము? ఓకేనా, జ్యామితీయ ఘనాకారాలు. సో జ్యామితీయ ఘనాకారాల్లో వివిధ రకాల సమగణాలు, దీర్ఘగణాలు, ఒక స్తూపానికి సంబంధించిన షేప్స్, కోన్కి సంబంధించిన షేప్స్, సో ఇవన్నీ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో అక్కడ మనం జ్యామితీయ ఘనాకారాలు అనే ఉపకరణాలని మనం ఎన్నుకోవడం జరుగుతుంది. సాలిడ్ స్టేప్డ్ జామెట్రికల్ ఫిగర్స్ టు టీచ్ ద టాపిక్ lateral surface area of a cylinder in 9th class, the TLM that can be selected from the mathematics teaching kit is solid shaped geometrical figures. ఓకేనా, ఆప్షన్ 4 is the correct answer. సో స్తూపం అనే కాదండి, సిలిండర్ యొక్క ప్రక్కతల వైశాల్యం అని కానివ్వండి, లేకపోతే శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం, సో ఇటువంటివి అనమాట. 3Dకి సంబంధించింది ఏదైనా 3D అదే మెన్సురేషన్ లకు సంబంధించి సో ఏదైనా టాపిక్ ని బోధించడానికి గణిత పేటికలో అంటే మ్యాథమెటిక్స్ టీచింగ్ కిట్ నుంచి ఏ ఉపకరణాన్ని ఎంచుకుంటావు అంటే జ్యామితీయ ఘనాకారాలు, సాలిడ్ షేప్డ్ జామెట్రికల్ ఫిగర్స్. ఓకేనా, నెక్స్ట్. ద యూనిట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ గ్రాఫ్స్ ఇన్ 8th class, statistics and its application in classes 9th and 10th are included in mathematics textbooks of our state. The adopted curriculum organization approach is. 8వ తరగతిలో పౌనపుణ్య విభాజన పట్టికలు మరియు రేఖా చిత్రపటాలు, 9-10 తరగతుల్లో సాంఖ్యక శాస్త్రం అనువర్తనాలు అనే యూనిట్ల మన రాష్ట్ర గణిత పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచారు. దీన్ని అనుసరించి విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ పద్ధతి. సో మనకి ఇక్కడ సో స్టాటిస్టిక్స్ కు సంబంధించి ఫండమెంటల్ అంతా ఒక ఫండమెంటల్ నుంచి
అంటే ఈజీ టు హార్డ్ క్రమంలో వివిధ తరగతులకు విస్తరించే పద్ధతి. సో స్టాటిస్టిక్స్ కు సంబంధించి బేసిక్ అంతా 8th క్లాస్ లో, దానికి సంబంధించిన అప్లికేషన్ 9th 10th లో పెట్టారు. అంటే విస్తరించే పద్ధతి అని అర్థమవుతుంది. సో మనకి విస్తరించే పద్ధతి అంటే ఏంటి, మనకి ఏకకేంద్ర పద్ధతి, కాన్సెంట్రిక్ మెథడ్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద యూనిట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ గ్రాఫ్స్ ఇన్ క్లాస్ 8, statistics and its application in class 9th and 10th are included in mathematics textbook of our state. The adopted curriculum organization approach is concentric method. ఓకేనా. సో మనకి ఇలా విస్తరించే పద్ధతి అని అంటే కనుక మనకి సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలి. సో ఒక టాపిక్ ని సో ఈజీ టు హార్డ్ గా ఒక వివిధ క్లాసులకు విస్తరించారు అంటే మనకి అది ఏకకేంద్ర పద్ధతి, కాన్సెంట్రిక్ మెథడ్ అని. ఓకేనా. నెక్స్ట్ బిట్. ద టాపిక్ areas was taught for class 8 students. Ramu, a student of the class, could be able to calculate the expenditure details to paint his house basing on its area. The objective achieved here is వైశాల్యాలు. పాఠం 8వ తరగతి విద్యార్థులకు బోధించబడింది. రాము అనే విద్యార్థి తన ఇంటి వైశాల్యం ఆధారంగా తన ఇంటికి రంగు వేయటానికి అగు ఖర్చును లెక్కించగలిగాడు. ఇక్కడ సాధింపబడు లక్ష్యము. సో ఇక్కడ చూడండి. సో వాడు మనం థియరిటికల్ గా ఏదైతే చెప్పామో దాన్ని వాడు నేర్చుకుని ఆ నాలెడ్జ్ ని రియల్ లైఫ్ లో ఉపయోగించుకుంటున్నాడు. అంటే వినియోగానికి సంబంధించినది, అప్లికేషన్. ఓకేనా. సో నాలెడ్జ్, జ్ఞానం అంటే ఏంటి, సో ఏదైనా మనం చెప్పిన విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా గుర్తు పెట్టుకుని మనం దాన్ని తిరిగి అడిగినప్పుడు సో అదే రూపంలో వ్యక్తపరిస్తే దాన్ని జ్ఞానము, నాలెడ్జ్ అంటాము. అప్లికేషన్ అంటే ఏంటి, సో మనం చెప్పిన విషయాన్ని స్టూడెంట్ వాడి యొక్క ఓన్ వర్డ్స్ లో అర్థం చేసుకుని దాన్ని మనం తిరిగి చెప్పమన్నప్పుడు వాడి యొక్క ఓన్ వేలో చెప్పడాన్ని మనము అండర్స్టాండింగ్ అంటాము. అది అప్లికేషన్ అంటే మనం నేర్పించిన నాలెడ్జ్, సో వాడు అవగాహన చేసుకున్న విషయాల్ని వాడు నిత్య జీవితంలో ఉపయోగించుకోగలగడాన్ని మనం వినియోగము, అప్లికేషన్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ బిట్. The most suitable and best method to teach the properties of parallelogram. విద్యార్థులు సమాంతర చతుర్భుజ ధర్మాలు తెలుసుకున్నటకు క్రింది వాటిలో అత్యంత అనుకూలమైన పద్ధతి. సో సమాంతర చతుర్భుజ ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ పారలాగ్రామ్ తెలుసుకున్నటకు అత్యంత అనుకూలమైన పద్ధతి సో అన్వేషణతో కూడిన ఆగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్ విత్ హ్యూరిస్టిక్ అప్రోచ్. ఓకేనా. సో వాడుగానే సొంతంగా అన్వేషిస్తూ నేర్చుకుంటాడు అనమాట. సో ఆ పద్ధతి అనేది సో ప్రాపర్టీస్ ఆఫ్ పారలాగ్రామ్ నేర్పించడానికి మోస్ట్ సూటబుల్ మెథడ్ గా మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మనం ఒకసారి చూసుకుంటే, లెక్చర్ మెథడ్, ఉపన్యాసం చెప్పడం ద్వారా వాడికి అంత బాగా అర్థం అవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ డిడక్టివ్ మెథడ్. సో మనమే డిడక్టివ్ మెథడ్ అంటే డైరెక్ట్ గా సూత్రం ఇచ్చి ఆ సూత్రాన్ని బట్టి చేయించటము. ఓకేనా. సో డిడక్టివ్ మెథడ్ కూడా కాదు, ఆగమన పద్ధతి. సో ఆగమన పద్ధతి కొన్ని ఉదాహరణలు ఇచ్చి సో దాని ద్వారా జనరలైజేషన్ చేయించడం ఆగమన పద్ధతి. ఇక్కడ ఏమన్నాడు, ఇండక్టివ్ మెథడ్ విత్ హ్యూరిస్టిక్ అప్రోచ్. సో అన్వేషణతో కూడిన ఆగమన పద్ధతి. అన్వేషణతో కూడిన ఆగమన పద్ధతి అంటే ఏంటంటే వాడే అన్వేషిస్తూ ఉదాహరణలు పరిశీలిస్తూ ఒక జనరలైజేషన్ చేయటం అని. సో ఇక్కడ మనకి సో సమాంతర చతుర్భుజ ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ పారలాగ్రామ్ లా అనే టాపిక్ ని సో టీచ్ చేయడానికి బెస్ట్ మెథడ్ గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అన్వేషణతో కూడిన ఆగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్ విత్ హ్యూరిస్టిక్ అప్రోచ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్. A test in mathematics was conducted, but the purpose for which the test was conducted was not served. Hence, the test is not having the following characteristics. ఒక గణిత పరీక్ష నిర్వహించబడింది. ఏ ఉద్దేశంతో ఆ పరీక్ష నిర్వహించబడిందో ఆ ఉద్దేశం నెరవేరబడలేదని గమనించారు కనుక ఆ పరీక్ష దిగువ తెలిపిన ఈ లక్షణం లేదని భావించవచ్చును. సో మనము ఏ ఉద్దేశం కోసం అయితే పరీక్ష పెడతామో సో ఆ ఉద్దేశం నెరవేర్చాలి. సో దాన్ని మనం ఏమంటాము, సప్రమాణత, వ్యాలిడిటీ అంటాం. సో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. సో ఏ ఉద్దేశం కోసం అయితే ఎగ్జామ్ పెట్టామో ఆ ఉద్దేశం నెరవేరబడలేదు అంటే నికషకు సంబంధించి అంటే పరీక్షకు సంబంధించి ఏ లక్షణం లేదని భావించవచ్చు అంటే సప్రమాణత, వ్యాలిడిటీ లేదని భావించవచ్చును. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్. అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఆర్ థాట్ యూజింగ్ ఆల్జిబ్రా టు క్లాస్ 10th స్టూడెంట్స్. ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ కోరిలేషన్ ఈజ్ యూజ్డ్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమడుతున్నాడంటే 10వ తరగతి విద్యార్థులకు అంకగణిత సమస్యలు అంటే అర్థమెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని ఆల్జిబ్రా ఆధారంగా
అంటే బీజగణితం ఆధారంగా చేసుకుని బోధించబడ్డాయి. సో ఇక్కడ ఉన్న సహసంబంధం ఇటువంటిది. సో గణితంలోని వివిధ శాఖల మధ్య సహసంబంధము. సో గణితంలోని వివిధ శాఖల మధ్య సహసంబంధం ఏంటది? అంతర్గత సహసంబంధము. సో ఇక్కడ మనకి ఏ విధంగా ఇచ్చారు? నిత్య జీవితాంశాలతో బాహ్య సహసంబంధము. సో ఇక్కడ మనకి నిత్య జీవితాంశాలతోటే కాదు, గణితంలోనే ఒక గణిత శాఖతో మరొక గణిత శాఖకు ఉన్న సహసంబంధం. సో ఇతర విషయాలతో బాహ్య సహసంబంధం ఇది కూడా కాదు. ఒకే శాఖలోని అంతర్గత సహసంబంధం, ఒకే శాఖలో అంతర్గత సహసంబంధం కాదు. సో ఒకే మ్యాథ్స్ లోని వివిధ శాఖల మధ్య సహసంబంధం, గణితంలోని వివిధ శాఖలతో అంతర్గత సహసంబంధము. ఇంటర్నల్ కోరిలేషన్ విత్ ఇన్ ఏ బ్రాంచెస్ ఇన్ మ్యాథమెటిక్స్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. మ్యాథమెటిక్స్ ఈస్ ద సైన్స్ ఆఫ్ క్వాంటిటీ డిఫైన్డ్ బై. గణితం అంటే పరిమాణ శాస్త్రము అని నిర్వచించిన వారు. సో గణితం అంటే పరిమాణ శాస్త్రము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా డిస్కస్ చేసాము. సో గణితం అంటే పరిమాణ శాస్త్రము అని చెప్పిన వారు అరిస్టాటిల్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ద వాల్యూ డెవలప్డ్ అమాంగ్ ద స్టూడెంట్స్ బై సాల్వింగ్ నెంబర్ ప్యాటర్న్స్, పజిల్స్, మ్యాజిక్ స్క్వేర్స్, రీడిల్స్ ఎక్సెట్రా. సంఖ్యా నమూనాలు, పజిల్స్, మాయా చదరాలు, చిక్కు ప్రశ్నలు మొదలగునవి చేయించట ద్వారా విద్యార్థుల పెంపొంది విలువ. సో సంఖ్యా నమూనాలు, పజిల్స్, మాయా చదరాలు, చిక్కు ప్రశ్నలు, సూడుకో వంటి వాటిని చేయించడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందించబడే విలువ వినోదపు విలువ, రిక్రియేషనల్ వాల్యూ. ఓకేనా, మనం దీన్నే ప్రీవియస్ గా ఎంటర్టైన్మెంట్ వాల్యూ, ఓకేనా, ఎంటర్టైన్మెంట్ వాల్యూ అని కూడా అంటారు అని చెప్పుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ బిట్. ద క్యారెక్టర్ దట్ డజంట్ బిలాంగ్స్ టు ఇండక్టివ్ మెథడ్. క్రింది వాణిలో ఆగమన పద్ధతికి చెందని లక్షణము. సో ఆగమన పద్ధతి చెందని అంటున్నాడు. సో ఆగమన పద్ధతిలో మనకి తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపు వెళ్తాం, మూర్తం నుంచి అమూర్తం వైపునికి వెళ్తాం, అదేవిధంగా ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాల వైపుకి వెళ్తాం. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 ఏమి ఇచ్చారు? నోన్ టు అన్నోన్, తెలియని దాని నుంచి సో తెలిసిన దాని వైపు. సో మనకి ఆగమన పద్ధతిలో తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపు వెళ్తాం. సో ఇదే మనకి ఆగమన పద్ధతి యొక్క లక్షణము కానిది. సో ఆప్షన్ 2 ఎగ్జాంపుల్ టు ప్రిన్సిపల్, అంటే ఉదాహరణ సూత్రం వైపుకి వెళ్ళేది ఆగమన పద్ధతి. కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్, మూర్తం నుంచి అమూర్తం వైపుకి వెళ్ళేది కూడా ఆగమన పద్ధతి. స్పెసిఫిక్ టు జనరల్, ప్రత్యేక నుంచి సాధారణం వైపుకి వెళ్ళింది కూడా మనకి ఆగమన పద్ధతి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ 2, 3, 4 అనేవి ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు. సో ఆగమన పద్ధతి యొక్క లక్షణం కానిది అన్నోన్ టు నోన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ద ఇన్స్ట్రుమెంటల్ మెటీరియల్ దట్ ఈస్ యూస్ఫుల్ టు ఎక్స్ప్లెయిన్ ప్లేస్ వాల్యూ. స్థాన విలువలను వివరించుటకు ఉపయోగపడు బోధనోపకరణములు. సో స్థాన విలువను బోధించడానికి మనకు ఉపయోగపడే బోధనోపకరణము పూసల చట్రము, అబాకస్. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా మనము ఈ అబాకస్ ను ఉపయోగించి ఏమేం చెప్పొచ్చు అంటే సున్నా భావం చెప్పొచ్చు, సంకలనం, వ్యవకలనం అంటే ప్లస్ మైనస్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ చెప్పొచ్చు. సో స్థాన విలువలు నేర్పడానికి, సంఖ్యలు రాయడానికి, సో దశాంశ సంఖ్యలు రాయడానికి కూడా మనము ఈ పూసల చక్రం అబాకస్ ని యూజ్ చేయవచ్చును. ఓకే, నెక్స్ట్ బిట్. ద స్టెప్ ఈజ్ నాట్ ఇన్ హెర్బర్షియన్ లెసన్ ప్లాన్ స్టెప్. హెర్బర్ట్ పాఠ్యపథక సోపానము కానిది. సో అన్వయము అప్లికేషన్ అనేది మనకి హెర్బర్షియన్ స్టెప్. నెక్స్ట్ అసోసియేషన్, సంసర్గం అనేది కూడా హెర్బర్ట్ లెసన్ ప్లాన్ లో స్టెప్. నెక్స్ట్ రికాపచ్యులేషన్, పునర్విమర్శ అనేది కూడా హెర్బర్ట్ లెసన్ ప్లాన్ లో స్టెప్. సో మనకి ఇక్కడ హెర్బర్ట్ లెసన్ ప్లాన్ లో స్టెప్ కానిది ఏంటి? వల్లె వేయటము, రీసైటేషన్ అనేది హెర్బర్ట్ లెసన్ ప్లాన్ స్టెప్స్ లో లేదు. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. The academic standard to be tested through the following test item. Express 456 in words. 456ను అక్షరాల్లో రాయండి. దీని ద్వారా పరీక్షించదగు విద్యా ప్రమాణము. సో 456ని అక్షరాల్లో రాస్తామంటే అక్షరాల్లో వ్యక్తపరుస్తున్నాము కాబట్టి సో 456ను అక్షరాల్లో రాయటం ద్వారా సో పరీక్షించదగు విద్యా ప్రమాణం ఏంటంటే వ్యక్తపరచటము, కమ్యూనికేషన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. మ్యాథమెటిక్స్ ఇస్ ద సైన్స్ దట్ డ్రాస్ కన్క్లూజన్ డిఫైన్డ్ బై. గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము అని నిర్వచించిన వారు. సో గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము అని అన్నవారు బెంజమిన్ పియర్స్. మ్యాథమెటిక్స్ ఇస్ ద సైన్స్ దట్ డ్రాస్ కన్క్లూజన్ డిఫైన్డ్ బై
బెంజమిన్ పియర్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి అరిస్టాటిల్ ఏమన్నారు, గణితం అంటే పరిమాణ శాస్త్రము. సో గణితం అంటే పరిమాణ శాస్త్రము అని మనకు అన్నవారు అరిస్టాటిల్. అదే విధంగా ఆగస్ట్ కాంట్ ఏమన్నారు, గణితం అంటే పరోక్ష మాపనము, ఇండైరెక్ట్ మెజర్మెంట్ అని చెప్పిన వారు మనకి ఆగస్ట్ కాంట్. ఇంకా పాస్కల్ గారు ఏం చెప్పారు మనకి, ఆత్మ యొక్క ఉన్నతోత్తమైన అభ్యాసనం గణితము, ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చాలా చక్కనిది అని చెప్పింది మనకి పాస్కల్. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము అని నిర్వచించిన వారు బెంజమిన్ పియర్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్ దట్ డజంట్ బిలాంగ్స్ టు ఎఫెక్టివ్ డొమైన్ క్రింది బాణిలో భావావేశ రంగమునకు చందని లక్ష్యము. సో మనకి భావావేశ రంగానికి చందని లక్ష్యం ఏదో తెలియాలంటే ఫస్ట్ మనకి భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యాలు ఏంటో తెలియాలి. ఫస్ట్ వన్ గ్రహించటము, రిసీవింగ్. సెకండ్ వన్ ప్రతిస్పందించటము, రెస్పాండింగ్. థర్డ్ వన్ విలువ కట్టడము, వాల్యూయింగ్. ఫోర్త్ వన్ వ్యవస్థాపనము, ఆర్గనైజేషన్. ఫిఫ్త్ వన్ శీల స్థాపనము లేదా లాక్షణీకరణం, క్యారెక్టరైజేషన్ అంటాం. సో మనకి భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలు 5. క్యారెక్టరైజేషన్, లాక్షణీకరణము లేదా శీల స్థాపనం అనేది భావావేశ రంగానికి చెందింది. ఆర్గనైజేషన్, వ్యవస్థాపనం అనేది కూడా భావావేశ రంగానికి చెందినది. నెక్స్ట్ అదే విధంగా రెస్పాండింగ్, ప్రతిస్పందించడం అనేది కూడా భావావేశ రంగానికి చెందిన లక్ష్యమే. ఇక్కడ మనకి భావావేశ రంగానికి చెందని లక్ష్యం ఏంటి, నేచురలైజేషన్, సహజీకరణము. ఓకేనా, ఈ సహజీకరణం అనేది సైకోమోటర్ డొమైన్, మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యము. ఓకేనా, ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్. ద ఎడ్యుకేషనల్ వాల్యూ దట్ డజంట్ బిలాంగ్స్ టు బ్యాసిలిచ్ క్లాసిఫికేషన్ ఈజ్. బ్యాసిలిచ్ వర్గీకరణకు చెందని విద్యా విలువ. సో బ్యాసిలిచ్ విలువలు 6 రకాలుగా చెప్పాడు. ఏంటవి, అవగాహనలు, నైపుణ్యాలు, సమస్యలు, పద్ధతులు, అభినందనలు, దృక్పథాలు, అలవాట్లు. సో మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు, మనకి బ్యాసిలిచ్ వర్గీకరణకు చెందని విద్యా విలువ అని అడుగుతున్నారు. సో అవి స్కిల్స్, నైపుణ్యాలు అనేవి బ్యాసిలిచ్ వర్గీకరణకు చెందినవే. అదేవిధంగా హ్యాబిట్స్, అలవాట్లు. సో అలవాట్లు కూడా బ్యాసిలిచ్ వర్గీకరణకు చెందినవే. నెక్స్ట్ అదే విధంగా అభినందనలు, సో అప్రిషియేషన్స్. ఓకే, ఇది కూడా బ్యాసిలిచ్ వర్గీకరణకు చెందినదే. థర్డ్ కాన్సెప్ట్స్, భావనలు. సో భావనలు అనేది మనకి బ్యాసిలిచ్ వర్గీకరణకు చెందని విద్యా విలువ. ఓకేనా, బ్యాసిలిక్ వర్గీకరణకు చెందని విద్యా విలువ భావనలు, కాన్సెప్ట్స్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ద లాస్ట్ స్టెప్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఈజ్. సమస్య పరిష్కార పద్ధతిలో చివరి సోపానము. సో మనకి ఈ సమస్య పరిష్కార పద్ధతిలో చివరి సోపానం ఏంటంటే వెరిఫికేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఫలితాలను సరిచూడటము. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ద మెటీరియల్ దట్ డజంట్ రిలేటెడ్ టు ఓబీబీ మ్యాథ్స్ కిట్. గణిత పేటిక అంటే ఓబీబీ కిట్ లోని సామాగ్రికి చెందనిది. సో ఫ్రాక్షనల్ డిస్క్, భిన్నాల చట్రము, పెగ్ బోర్డు, డామినోలు. నెక్స్ట్ నేపియర్ స్ట్రిప్స్, నేపియర్ పట్టీలు. సో మనకి గణిత పేటికలో చెందని వస్తువులు. సో మనకి భిన్నాల చట్రము, ఓకేనా, ఫ్రాక్షనల్ డిస్క్ అనేది ఓబీబీకి అదే గణిత పేటికలో సామాగ్రి. నెక్స్ట్ అదే విధంగా డామినో కార్డ్స్, నేపియర్ స్ట్రిప్స్, సో పూసల చట్రము, జ్యామితీయ ఘనాకారాలు, నెక్స్ట్ క్యూసినేయర్ స్ట్రిప్స్, ఇవన్నీ కూడా గణిత పేటికలోని సామాగ్రియే. పెగ్ బోర్డు, సో పెగ్ బోర్డు, జియో బోర్డు, ఇవి మనకి ఓబీబీ కిట్ లోని సామాగ్రి కాదు. ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 2 పెగ్ బోర్డ్. ఓకే, నెక్స్ట్ బిట్. ద అకాడమిక్ స్టాండర్డ్ టు బి టెస్టెడ్ త్రూ ద ఫాలోయింగ్ టెస్ట్ ఐటమ్. రైట్ ద నెంబర్స్ 12, 7, 10, 4, 1, 9 ఇన్ డిసెండింగ్ ఆర్డర్. 12, 7, 10, 4, 1, 9 సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి. సో ఏమన్నా కొన్ని నెంబర్స్ ఇచ్చి వాటిని ఆరోహణ క్రమము లేకపోతే అవరోహణ క్రమంలో రాయండి, లేకపోతే చిన్న సంఖ్య ఏది పెద్ద సంఖ్య ఏది అని అడుగుతాం గాని. సో ఇటువంటివన్నీ కూడా మనకి కారణాలు చెప్పటము, నిరూపణలు చేయటము, రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనే అకాడమిక్ స్టాండర్డ్ కి చెందుతుంది. ఓకేనా, AS2 అకాడమిక్ స్టాండర్డ్ 2 కారణాలు చెప్పడము, నిరూపణలు చేయటము, రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనే అకాడమిక్ స్టాండర్డ్ కి చెందును. ఓకేనా, నెక్స్ట్ బిట్. ఇన్ జనరల్ దిస్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. సాధారణంగా ప్రాజెక్ట్ యొక్క లక్షణం కానిది. సో మనకి ఇక్కడ క్రిందిచ్చిన ఆప్షన్స్ లో ప్రాజెక్ట్ యొక్క లక్షణం కానిది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, సిరీస్ ఆఫ్ కనెక్టెడ్ యాక్టివిటీస్.
కృత్యాల సమాహారము. ఎస్, ప్రాజెక్ట్ అనేది కృత్యాల సమాహారమే. నెక్స్ట్, ఆర్గనైజ్డ్ బై టీచర్, ఉపాధ్యాయునిచే నిర్వహించబడుతుంది. సో ఉపాధ్యాయుడి చేత ఎందుకు నిర్వహించబడుతుందండి ప్రాజెక్ట్? సో ఉపాధ్యాయుడు కొన్ని సిచ్యువేషన్స్ ను కల్పించి విద్యార్థుల చేత ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకుని దానికి సంబంధించిన డేటా అంతా కూడా స్టూడెంటే కలెక్ట్ చేసేలాగా చేస్తాడు. సో మరి ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఎవరిచే నిర్వహించబడుతుంది అంటే విద్యార్థిచే నిర్వహించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. అంటే ప్రాజెక్ట్ యొక్క లక్షణం కానిది అంటే ఉపాధ్యాయునిచే నిర్వహింపబడేది అన్నారు. సో అది రాంగ్. నెక్స్ట్, థర్డ్ వన్, లెర్నింగ్ బై డూయింగ్, పని చేస్తూ నేర్చుకోవడం. ఎస్, ప్రాజెక్ట్ అనేది లెర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రం మీద ఆధారపడినట్టుదే. నెక్స్ట్, లక్ష్యాధారంగా ఉంటుంది, ఆబ్జెక్టివ్ బేస్డ్. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము సరైన సమాధానం ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, హైయెస్ట్ ఆబ్జెక్టివ్ ఇన్ సైకోమోటర్ డొమైన్, మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యము. అసలు మనకి మానసిక చలనాత్మకంలో ఉండే లక్ష్యాలు 5: అనుకరణము, ఇమిటేషన్, హస్తలాఘవము, మ్యానిప్యులేషన్, సునిశ్చితత్వము, ప్రిసిషన్. 4th వన్ సమన్వయము, ఆర్టిక్యులేషన్. 5th వన్ సహజీకరణము, నేచురలైజేషన్. ఇక్కడ మనకి అనుకరణం అనేది అతి నిమ్న లక్ష్యము. ఓకేనా, సో బేసిక్ ఆబ్జెక్ట్. నెక్స్ట్, సహజీకరణము, నేచురలైజేషన్ అనేది అత్యున్నత లక్ష్యము, హయ్యర్ ఆబ్జెక్టివ్. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4, నేచురలైజేషన్, సహజీకరణము. ఓకే, నెక్స్ట్ బిట్, ద మెథడ్ ఆఫ్ కరికులం ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ఏ టాపిక్ ఈజ్ divided into meaningful parts. Out of them, the first part is taught in one class and the next part is taught in next class is. ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విడగొట్టిన తర్వాత మొదటి భాగాన్ని ఒక తరగతిలో బోధించి తదుపరి భాగాన్ని తరువాతి తరగతుల్లో బోధించే విద్యా ప్రణాళిక వ్యవస్థాపన పద్ధతి. సో మనం చెప్పుకున్నాం, సో ఒక టాపిక్ ని వివిధ తరగతులకు విస్తరించే పద్ధతి ఏమని చెప్పుకున్నాం మనము? ఏకకేంద్ర పద్ధతి, కాన్సెంట్రిక్ మెథడ్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, ద టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ విచ్ ఆన్సర్ విల్ బి సెలెక్టెడ్ ఈజ్, సమాధానాన్ని ఎంపిక చేయు రకానికి చెందిన ప్రశ్నలు. సో సమాధానాన్ని ఎంపిక చేయు రకానికి చెందిన ప్రశ్నలు బహుళాచక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇన్స్ట్రుమెంట్ బాక్స్. ఓకేనా, సో క్రింది వాణిలో గణిత పరికరాల పెట్టెలోని పరికరం కానిది, అంటే జామెట్రీ బాక్స్ లో ఇన్స్ట్రుమెంట్ అంటే పరికరం కానిది ఏంటని అడుగుతున్నారు. సో స్కేలు, డివైడర్, ప్రొట్రాక్టర్, స్కేలు, విభాగిని, కోణమాలని. సో ఇవి మనకి గణిత పరికరాల పెట్టెలో ఉండే పరికరాలే. సో పాయింటర్, సూచి అనేది గణిత పరికరాల పెట్టెలో ఉండే పరికరం కాదు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, ద టైప్ ఆఫ్ రీజనింగ్ బిహైండ్ టేకింగ్ సమ్ పేర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, యాడింగ్ those odd numbers in each pair and arriving a conclusion that addition of 2 odd numbers is even numbers. ఓకేనా, కొన్ని జతల బేసి సంఖ్యలు తీసుకుని ప్రతి జతలోని బేసి సంఖ్యలను సంకలనం చేయటం అంటే యాడ్ చేయడం ద్వారా సో ఏ బేసి సంఖ్యల జత మొత్తం అయినా కూడా సరి సంఖ్య అవుతుంది అని నిర్ధారణకు రావటం ఈ రకమైన హేతువాదము. సో కొన్ని ఉదాహరణలు పరిశీలించి ఒక జనరలైజేషన్ రావటము, ఉదాహరణల నుంచి సాధారణీకరణ వైపునకు. అంటే మనకి ఏ పద్ధతి? ఆగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 3, ఆగమన. ఓకే, నెక్స్ట్ బిట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ మెయిన్ మ్యాథమెటికల్ రిసోర్స్. క్రింది వాణిలో ముఖ్యమైన గణిత వనరు కానిది. సో మనకి క్రింది ఇచ్చిన ఆప్షన్స్ లో గణిత వనరు కానిది ఏంటని అడుగుతారు. సో గణిత వనరులు ఏంటి? మ్యాథ్స్ ల్యాబొరేటరీ, గణిత గ్రంథాలయం అనేది గణిత వనరే. మ్యాథ్స్ ల్యాబొరేటరీ, సో లైబ్రరీ, గణిత గ్రంథాలయము, గణిత ప్రయోగశాల, ఇవి రెండు కూడా గణిత వనరులే. మ్యాథ్స్ క్లబ్, సో గణిత క్లబ్ కూడా గణితం యొక్క వనరులే, మ్యాథమెటికల్ రిసోర్స్. సో మనకి ఇక్కడ 4th ఆప్షన్ చూడండి, మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్, గణిత ప్రశ్నాపత్రము. సో గణిత ప్రశ్నాపత్రం అనేది గణిత వనరు కాదు. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ బిట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ చైల్డ్ సెంటర్డ్ మెథడ్. క్రింది వాణిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది. సో మనకి క్రింది ఇచ్చిన ఆప్షన్స్ లో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది అని అడుగుతున్నారు. సో యాక్టివిటీ మెథడ్, కృత్యాధార పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృతమే. హ్యూరిస్టిక్ మెథడ్, అన్వేషణ పద్ధతి అనేది కూడా
విద్యార్థి అభ్యాసకుని కేంద్రీకృతమే. నెక్స్ట్ అదేవిధంగా లెక్చర్ మెథడ్ ఉపన్యాస పద్ధతి. సో ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృతం, అంటే టీచర్ సెంటర్డ్, నాట్ స్టూడెంట్ సెంటర్డ్. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 3. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ప్రాజెక్ట్ మెథడ్. సో ప్రాజెక్ట్ మెథడ్ అనేది కూడా మనకి చైల్డ్ సెంటర్డే, విద్యార్థి కేంద్రీకృతమే. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్. నెక్స్ట్ బిట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ is not related to organization of curriculum. క్రింది వాణిలో విద్యా ప్రణాళిక వ్యవస్థాపనకు సంబంధం లేనిది. సో విద్యా ప్రణాళిక వ్యవస్థాపనతో సంబంధం లేనిది. సో ఇండక్టివ్ మెథడ్ అనేది బోధన పద్ధతి అండి. సో ఆగమన పద్ధతి అనేది బోధన పద్ధతి. ఇది విద్యా ప్రణాళిక వ్యవస్థాపనకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్ శీర్షిక పద్ధతి, ట్రాపికల్ మెథడ్, సర్పిల పద్ధతి, స్పైరల్ మెథడ్, ఏకకేంద్ర పద్ధతి, కాన్సెంట్రిక్ మెథడ్, ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ ఆఫ్ కరికులం అంటే విద్యా ప్రణాళిక వ్యవస్థాపనతో సంబంధం కలిగినవి. సో ఆగమన పద్ధతి అనేది విద్యా ప్రణాళిక వ్యవస్థాపనకు ఎటువంటి సంబంధం లేదు. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇండక్టివ్ మెథడ్. ఓకే, నెక్స్ట్ బిట్, ద మ్యాథమెటికల్ వాల్యూ దట్ డజంట్ బిలాంగ్స్ టు మున్నిక్స్ క్లాసిఫికేషన్. మున్నిక్ వర్గీకరణకు సంబంధించని గణిత విద్యా విలువ. ఓకేనా, సో మనకి మున్నిక్ వర్గీకరణకు సంబంధించిన గణిత విద్యా విలువ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మున్నిక్ వర్గీకరణకు సంబంధించిన గణిత విద్యా విలువలు తెలియాలి. ఫస్ట్ వన్ ప్రయోజన విలువ, యూటిలిటేరియన్ వాల్యూ అనేది మనకి సో మున్నిక్ వర్గీకరణకు చెందినదే. నెక్స్ట్ అదేవిధంగా సిద్ధపరిచే లేదా సన్నాహక విలువ, ప్రిపరేటరీ వాల్యూ. సో ఇది కూడా మనకి మున్నిక్ వర్గీకరణకు చెందిన విద్యా విలువే. నెక్స్ట్ సాంస్కృతిక విలువ, కల్చరల్ వాల్యూ. సో ఇది కూడా మనకి మున్నిక్ వర్గీకరణకు చెందిన విద్యా విలువే. నెక్స్ట్ అదే విధంగా క్రమశిక్షణ విలువ, డిసిప్లినరీ వాల్యూ. సో ఇది కూడా మనకి మున్నిక్ వర్గీకరణకు చెందినదే. ఇక్కడ మనకి ఆప్షన్ 2 సమాచార విలువని ఇచ్చేది, ఇన్ఫర్మేటివ్ వాల్యూ. సో ఇన్ఫర్మేటివ్ వాల్యూ అనేది మున్నిక్ వర్గీకరణకు చెందని విద్యా విలువ. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇన్ఫర్మేషన్ వాల్యూ. సమాచార విలువ అనేది మున్నిక్ వర్గీకరణకు చెందని విద్యా విలువ. ఓకే, నెక్స్ట్ బిట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ఎక్స్టర్నల్ కొరెలేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. క్రింది వాణిలో ఏది గణితానికి బాహ్య సంబంధాన్ని సూచిస్తుంది? సో బాహ్య సహసంబంధం మనం ఆల్రెడీ ఫస్ట్ లో నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారము గణితం, రసాయన శాస్త్రము అంటే సో మ్యాథ్స్ కి ఇతర సబ్జెక్టులకి మధ్య కోరిలేషన్ ఏంటది? బాహ్య సహసంబంధము, ఎక్స్టర్నల్ కోరిలేషన్. సో బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 1. సో రిమైనింగ్ అర్థమెటిక్, ఆల్జెబ్రా. సో గణితంలోని వివిధ శాఖల మధ్య సహసంబంధము అంటే అది ఇంటర్నల్ కోరిలేషన్ అవుతుంది. మ్యాథ్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య సహసంబంధం. ఇది కూడా సో ఇంటర్నల్ కోరిలేషన్, అంతర్గత సహసంబంధమే అవుతుంది. నెక్స్ట్ సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత అంటే సో సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత ఇవి రెండు కూడా గణితంలోని వివిధ శాఖల మధ్య సహసంబంధం. సో ఇక్కడ మనకి బాహ్య సహసంబంధం అన్నాడు కాబట్టి సో గణితానికి ఇతర సబ్జెక్టులకి మధ్య సహసంబంధము. సో గణితం, రసాయన శాస్త్రము. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్ ఎస్సే టైప్ క్వశ్చన్. వ్యాసరూప ప్రశ్న యొక్క ప్రయోజనము. ఓకేనా, వ్యాసరూప ప్రశ్న యొక్క ప్రయోజనం ఏముంటుంది? ఆప్షన్ 1 మోర్ ఐటమ్స్ కెన్ బి టెస్టెడ్. ఎక్కువ అంశాలను పరీక్షించడానికి వీలవుతుంది. సో వ్యాసరూప ప్రశ్నల ద్వారా మనం ఎక్కువ అంశాలను పరీక్షించడానికి అవకాశం అనేది లేదండి. సో ఆప్షన్ 1 అనేది వ్యాసరూప ప్రశ్న యొక్క ప్రయోజనం కాదు. నెక్స్ట్ మోర్ రిలయబుల్, విశ్వసనీయతను కలిగి ఉంటుంది. సో వ్యాసరూప ప్రశ్నలు అనేవి విశ్వసనీయతను ఎక్కువగా కలిగి ఉండవండి. ఎందుకంటే వీటిని వాల్యూ చేసినప్పుడు సో డిఫరెంట్ మైండ్ సెట్ పర్సన్స్ వచ్చినప్పుడు సో వీటిలో కొంచెము చేంజెస్ అనేవి రావడానికి అవకాశం ఉంది. సో అందుకే ఈ మధ్యన కీ షీట్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారని కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ విషయనిష్టత ఉంటుంది, ఆబ్జెక్టివిటీ. సో ఇది కూడా వ్యాసరూప ప్రశ్న యొక్క అడ్వాంటేజ్ కాదండి, ప్రయోజనం కాదండి. నెక్స్ట్ భావ స్వేచ్ఛకు అవకాశము, పాసిబిలిటీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో మనకి భావ స్వేచ్ఛకు అవకాశము. సో ఇది ఎస్ఏ టైప్ క్వశ్చన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే వీటికి వ్యాసరూప ప్రశ్నలు అంటే ఎస్ఏ టైప్ ఆన్సర్ రాసినప్పుడు సో మనకి నచ్చినట్టుగా, మనకు నచ్చిన విధంగా దానికి సంబంధించి మనకు ఓన్ గా రాయడానికి అవకాశం ఉంటుంది. సో మనలో ఉండే భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది. అతి ప్రాచీనమైన ప్రశ్నలన్నా కూడా మనకి ఈ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఏనండి. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4. ఓకేనా, ఇదండి ఈ రోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.